హాయ్ గైస్, ఈ వీడియోలో లిస్ట్ ఇన్ పైథాన్ కోసం డిస్కస్ చేద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్లీ యూస్డ్ డేటా స్ట్రక్చర్స్ ఇన్ పైథాన్. సో లిస్ట్ని మనం ఎలా డిక్లేర్ చేస్తాము అంటే యూజింగ్ ఏ స్క్వేర్ బ్రేసెస్ అండ్ ఈచ్ ఎలిమెంట్ ఇన్ ద లిస్ట్ ఈస్ సపరేటెడ్ బై ఏ కామా. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసేయండి. అండ్ దిస్ ఈస్ ద గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎ లిస్ట్. సో ఎవ్రీ ఎలిమెంట్కి ఒక ఇండెక్స్ ఉంటుంది లిస్ట్లో, అండ్ ద ఇండెక్స్ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ 0. ఓకే, అండ్ లిస్ట్కి సమ్ ఫ్యూచర్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ఏంటో చూద్దాం. సో ఫస్ట్ది లిస్ట్ ఈజ్ అన్ హెట్రోజీనియస్ ఎలిమెంట్. అంటే లిస్ట్లో మనం అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా టైప్స్ని డిక్లేర్ చేసుకోవచ్చు. అండ్ లిస్ట్స్ ఆర్ మ్యూటబుల్, అంటే ఇచ్చిన లిస్ట్లో వాల్యూస్ని యాడ్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, ఏదైనా ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు. అలానే లిస్ట్స్ ఆర్ ఆర్డర్డ్, అంటే మనం ఏ ఆర్డర్లో ఇస్తామో అదే ఆర్డర్లో లిస్ట్ వస్తుంది అనమాట. అంటే అందుకే మనం ఈజీగా త్రూ ఇండెక్స్ మనం ఏదైనా వాల్యూని లిస్ట్ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అలానే లిస్ట్ అలౌస్ డూప్లికేట్స్, అంటే లిస్ట్లో మనం డూప్లికేట్ వాల్యూస్ కూడా ఇవ్వచ్చు, లైక్ 1 1 2 2 3 3 సంథింగ్ ఇలా. లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ని ఎలా యాక్సెస్ చేసుకోవచ్చో చూద్దాం. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ చూడండి, లిస్ట్ తీసుకున్న LI అనేది వేరియబుల్ నేమ్. దీంట్లో ఒక ర్యాండమ్గా 5 ఇంటీజర్ ఎలిమెంట్స్ ఇచ్చాను. ఇప్పుడు ఏదైనా ఎలిమెంట్ని యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ నేను LI ఆఫ్ అంటే వేరియబుల్ నేమ్ స్క్వేర్ బ్రేసెస్లో ఆ ఇండెక్స్ ఇవ్వాలి. ఏ ఎలిమెంట్ అయితే మనం యాక్సెస్ చేయాలనుకుంటున్నామో ఆ ఇండెక్స్. నేను ఇక్కడ LI స్క్వేర్ బ్రేసెస్లో 2 ఇచ్చాను కాబట్టి 2 ఇండెక్స్ దగ్గర ఏముంది, ఎలిమెంట్ 30 కాబట్టి 30 అవుట్పుట్ వచ్చింది. అలానే సేమ్ లైక్ నెగిటివ్ ఇండెక్స్, దీంట్లో స్టార్టింగ్ ఫ్రమ్ -1 -2 -, అండ్ సో ఆన్. సో ఎండ్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ నేను LI స్క్వేర్ బ్రేసెస్లో 2 -2 అని ఇచ్చాను కదా, -2 దగ్గర ఏం ఇండెక్స్ ఉంది, 40 కాబట్టి 40 వచ్చింది. అండ్ నెక్స్ట్ లిస్ట్లో మనం ఎలా స్లైసింగ్ చేయాలో చూద్దాం. ఇక్కడ నేను LI స్క్వేర్ బ్రేసెస్లో 0:2 అని ఇచ్చాను కదా. 0 అనేది స్టార్టింగ్ ఆఫ్ ద ఇండెక్స్, 2 అనేది ఎండింగ్ ఆఫ్ ద ఇండెక్స్. బట్ ఎండింగ్ ఆఫ్ ద ఇండెక్స్ ఎప్పుడు ఒక ఇండెక్స్ మైనస్ అయి ఉంటుంది, అంటే 0 1 ఇండెక్స్ రీడ్ చేసుకుంటుంది అనమాట. ఇక్కడ 0 1కి ఎంత ఉంది, 10 20 కాబట్టి 10 20 అవుట్పుట్ వచ్చింది. అండ్ అవుట్పుట్ కూడా లిస్ట్ లాగే మనకు వస్తుంది. ఉన్న ఒక లిస్ట్కి ఏదైనా వాల్యూ యాడ్ చేయాలంటే ఎన్ని టైప్స్గా చేయొచ్చో చూద్దాం. ఫస్ట్ ఇది యూజింగ్ ఇండెక్స్ మెథడ్. ఇక్కడ నేను ఒక లిస్ట్ తీసుకున్నాను హ్యావింగ్ ఏ వాల్యూస్ ఆఫ్ 1 2 3 4 5. ఇక్కడ లిస్ట్ ఆఫ్ 2 = 0 అని తీసుకున్నాను, అంటే 2 అనే ఇండెక్స్ ప్లేస్లో 0 అని పెట్టు అని. సో ఇక్కడ 2 ఇండెక్స్ ప్లేస్లో ఏముంది, ఆల్రెడీ 3 ఉంది కాబట్టి 3ని రీప్లేస్ చేసి 0 ఎలిమెంట్ యాడ్ అవుతుంది అనమాట. అలానే మనం మల్టిపుల్ ఎలిమెంట్స్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను LI ఆఫ్ 1:3 ఇచ్చాను కదా. సో అండ్ అట్ ద ప్లేస్ ఆఫ్ ఇండెక్స్ 1 and 2 8 and 9 వాల్యూస్ని యాడ్ చేయమని చెప్పాను. 1 and 2 ఇండెక్స్లో ఏముంది, 2 3 ఉంది కాబట్టి 2 3 ప్లేస్లో 8 9 వాల్యూ యాడ్ అవుతుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇచ్చిన లిస్ట్లో ఏదైనా వాల్యూ అట్ ద ఎండ్ ఆఫ్ ద లిస్ట్కి ఏదైనా యాడ్ చేయాలనుకోండి, యూజింగ్ ఇండెక్స్ మెథడ్ మనం పాసిబుల్ అవ్వదు, ఎందుకంటే మనకి అవుట్ ఆఫ్ రేంజ్ ఇండెక్స్ ఎర్రర్ వస్తుంది. దీనికి మనకి అపెండ్ మెథడ్. సో ఇక్కడ అపెండ్ మెథడ్ చూస్తే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లిస్ట్ తీసుకున్నాను, LI.append ఆఫ్ 7 అని ఇచ్చాను. ఈ 7 అనే ఎలిమెంట్ ఉన్న లిస్ట్కి ఎండ్లో యాడ్ అవుతుంది అనమాట. సో ఏదైనా లిస్ట్కి మనం ఏదైనా వాల్యూని ఎండ్లో యాడ్ చేయాలనుకుంటే మనం అపెండ్ మెథడ్ యూస్ చేయొచ్చు. ఇన్సెట్ అండ్ ఎక్స్టెండ్ మెథడ్స్ కోసం చూద్దాం. ఫస్ట్ ఇది ఇన్సెట్. ఇక్కడ నేను ఒక లిస్ట్ తీసుకున్నాను హ్యావింగ్ ఏ వాల్యూస్ ఆఫ్ 1 2 3 4 5. సో ఇప్పుడు LI.insert ఆఫ్ 2 6 అని ఇచ్చాను, అంటే 2 అనే ఇండెక్స్ ప్లేస్లో 6 అనే ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయని. సో ఇప్పుడు 2 అనే ఇండెక్స్ ప్లేస్లో ఏముంది, 3 ఉంది కాబట్టి సో 3 ప్లేస్లో 6 వస్తుంది. అండ్ నెక్స్ట్ దాని తర్వాత ఉన్న 2 తర్వాత ఇండెక్స్ తర్వాత ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఒక్కొక్క ఇండెక్స్ మూవ్ అవుతుంది అనమాట. సో ఇది ఇన్సెట్ కోసం. అండ్ నా ఇప్పుడు ఎక్స్టెండ్ మెథడ్ కోసం ఇక్కడ నేను 2 లిస్ట్స్ తీసుకున్నాను, లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2. ఇప్పుడు ఇక్కడ కింద చూడండి, లిస్ట్ 1.extend ఆఫ్ లిస్ట్ 1 ఇచ్చాను. దీని మీనింగ్ ఏంటంటే లిస్ట్ 1లోకి లిస్ట్ 2 అనే ఎలిమెంట్స్ అన్నీ యాడ్ అయిపోతాయి అన్నమాట. బట్ లిస్ట్ 2 మాత్రం ఏం చేంజ్ అవ్వదు, అలానే ఉంటుంది. ఇప్పుడు మనం ఒకవేళ లిస్ట్ 2.extend ఆఫ్ లిస్ట్ 1 అని ఇచ్చామనుకోండి, లిస్ట్ 2లోకి లిస్ట్ 1లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ యాడ్ అయిపోతాయి, బట్ లిస్ట్ 1 మాత్రం అలానే ఉంటుంది అన్నమాట. అండ్ ఫస్ట్ రివర్స్ మెథడ్. సో ఏదైనా లిస్ట్ని మనం రివర్స్ చేయాలనుకుంటే లిస్ట్ నేమ్ .reverse అని ఇస్తే లిస్ట్లో ఉన్న వాల్యూస్ అన్ని రివర్స్ అయిపోతాయి. ఆ లిస్ట్లో ఏ డేటా టైప్ ఉన్నా కూడా వాల్యూస్ అన్ని రివర్స్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ మినిమం అండ్ మ్యాక్సిమం. ఏదైనా లిస్ట్లో మినిమం వాల్యూ అండ్ మ్యాక్సిమం వాల్యూ తెలుసుకోవాలంటే మినిమం ఆఫ్ లిస్ట్ ఇస్తే మినిమం వాల్యూ వస్తుంది, మ్యాక్స్ ఆఫ్ లిస్ట్ అని ఇస్తే మ్యాక్సిమం వాల్యూ వస్తుంది. అది కూడా ఏ డేటా టైప్కి అయినా వర్క్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ సార్ట్ మెథడ్. మళ్ళీ ఒక లిస్ట్ తీసుకున్నాను, list.sort అని ఇస్తే లిస్ట్లో ఉన్న వాల్యూస్ అన్నీ సార్ట్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ లెంత్ మెథడ్. మళ్ళీ ఒక లిస్ట్ తీసుకున్నాను, లెంత్ ఆఫ్ ఆ లిస్ట్ నేమ్ ఇస్తే మనకి ఆ లిస్ట్లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయో ఆ లెంత్ ఇస్తుంది. అండ్ నెక్స్ట్ కౌంట్. లిస్ట్ తీసుకున్నాము, list.count ఆఫ్ వాల్యూ ఇస్తే ఆ వాల్యూ ఆ లిస్ట్లో ఎన్నిసార్లు రిపీట్ అయిందో మనకి ఆ కౌంట్ ఇస్తుంది. అండ్ నెక్స్ట్ ఇండెక్స్ మెథడ్. సేమ్ లైక్ ఒక లిస్ట్ తీసుకున్నాము, list.index ఆఫ్ ఆ వాల్యూ ఇస్తే ఆ వాల్యూ ఒక ఇండెక్స్ మనకి ఇస్తుంది అనమాట. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఇంకా టపుల్ మీద వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను, ప్లీజ్ స్టే ట్యూన్డ్. ఓకేనా?